దిక్కుమాలిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం. ఇంత పాపాలు ఘోరాలు చేస్తా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎంత దరిద్రపు కొట్టు నాటకాలు. పర్మిషన్ లేదంటారు, హెలిప్యాడ్ అక్కడ దిగటానికి వీల్లేదంటారు, హెలికాప్టర్ దిగకూడదంటారు, ఒక కారులో వెళ్ళాలంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విలువలు రాజకీయాల్లో ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు, ప్రజలు మనకు ఓటేసి అధికారం మనకి ఇవ్వాలి కానీ ఎవరినో పడేస్తేనో, ఎన్టీ రామారావు గారిని పడేసినట్టు కుట్రలు చేసి పడేస్తేనో, లేదా 10 మందిని కలుపుకుని మ్యానిపులేట్ చేసి వచ్చే అధికారం అది ప్రజలిచ్చిన అధికారం కాదు, అశాశ్వతమైనది, ఎంగిలి కూడుతో సమానమని భావించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే మా వాళ్ళు చెప్పే అంటే కార్యకర్తలు గొప్పగా చెప్పుకునేటువంటి సింహం సింగిల్గా వస్తుందంటే దాని అర్థం ఎవడో బొమ్మలు పెట్టుకుని అటో బొమ్మ ఇటో బొమ్మ, అటో జెండా ఇటో జెండా, ఆని చూసి ఓటేయండి, ఈయన చూసి ఓటేయండి, నా పక్కనోడి కులం చూసి ఓటేయండి, ఇటువంటి తప్పుడు ఆలోచనలతో అధికారంలోకి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఇచ్చే ముందే, స్కెడ్యూల్ ఇచ్చే ముందే ఒకవైపే హెలికాప్టర్లు వస్తారు, మళ్ళీ కారులో వెళ్తారని ఇచ్చారంటారు. ఇది పచ్చి పాపం కాదు. ఆయన ఏ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరాడో మళ్ళీ పర్యటన ముగించుకునేది కూడా అదే విమానాశ్రయంలో దిగటానికని చెప్పని స్కెడ్యూల్ ఇస్తే ఒక సైడే స్కెడ్యూల్ ఇచ్చారని చెప్పి మాట్లాడతారు. విమానాన్ని హెలికాప్టర్ని ఒకవైపుకే కిరాయి మాట్లాడుకున్నారని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారంట హెలికాప్టర్ మీదకి మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జలాన్ని తోలేమంట, హెలికాప్టర్ని గుద్దిచ్చేసామంట జనాలతో. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ఉంటాడు, ఆ హెలికాప్టర్ దిగుతుంది, హెలికాప్టర్ రెక్కలు ఇంకా తిరగటం ఆగవో, మేము జనాలను పంపించేసామంట దానికి రెక్కల కిందకి. హెలికాప్టర్ని గుద్దేశారంట జనమే. ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా చేసుకుంటాడా? మీరు చేయండి చంద్రబాబు ఒకసారి ఎప్పుడన్నా ఎట్లాంటిది. మరి అంతమంది జనం తోస్తే హెలికాప్టర్ తిరగబడితే లోపల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతాడు? అంటే ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా విషం చెమ్మటం, బురద చెమ్మటం, ఇవన్నీ కూడా మీ రాజకీయ అజ్ఞానానికి, అధికార మదానికి రుజువు కాదా నేను అడుగుతున్నాను. హెలికాప్టర్ తోసేస్తే లోపల ఉన్నాడు ఏమవుతాడు? దాంట్లో ఉన్న వైట్ పెట్రోల్ ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడా? అది పేలితే జనం ఉంటారా? మీరు ఉద్దేశపూర్వకంగా డ్రామాలు ఆడటం. ఎన్టీ రామారావు గారు లాగా అభిమన్యుడు కాదు, ఖచ్చితంగా అర్జున్ లాంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ డ్రామాలు, మీ కుట్రలు, వీటన్నిటిని కూడా చీల్చి చెండాడేటువంటి రాజకీయ మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇవాళ మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం డ్రామాలంటే అనంతపురం కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకి జైల్లో భద్రత ఏంటి నాకు అర్థం కాదు. ఈయనకి మామూలుగా 2 బిల్డింగులు మొత్తం ఈయనకే ఇచ్చేసేసి అక్కడ జైలు పోలీసులు మినహా, జైళ్ల శాఖ కానిస్టేబుల్ నుంచి అధికారులు మినహా మరొకడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండేటువంటి జైలు గదుల వైపు చూసేటువంటి ఆస్కారం లేకుండా బందోబస్తు ఉంటే జైల్లో అంటే డీహైడ్రేషన్, అలర్జీ. ఈ డ్రామా ఎవరిది? అప్పుడు దాకా శుభ్రంగా ఉన్నాడు ఈయన, తిరుగుతున్నాడు. జైల్లోకి వెళ్ళిన తెల్లారి డీహైడ్రేషన్, అలర్జీ. జైల్లో చంద్రబాబు సత్యాగ్రహం, ఆయన ఆరోగ్యం ఆందోళనకరం. అప్పుడు దాకా శుభ్రంగా నేను రాయినన్నాడు, నా ఆరోగ్యం సూపర్ అన్నాడు, నాతో పరిగెడతారా ఎవరన్నా అన్నాడు. 75 ఏళ్ళని మా వాళ్ళు అంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు 75 ఏళ్ళని నాతో పరుగు పందానికి రమ్మని స్టేట్మెంట్లు ఇచ్చాడు. తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు మా చంద్రబాబుతో కుస్తీ పట్టండి అని చెప్పని. అంత బలంగా ఉన్నాడని చెప్పామో ఆ ముందు రోజు దాకా చెప్తారు. జైల్లోకి వెళ్ళిన తెల్లారేమో ఆయన ఆరోగ్యం ఆందోళనకరం. ఈ కదా డ్రామాలంటే ఈ కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు శరీరంపై తీవ్రమైన దద్దుర్లు, పొక్కులు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తీవ్రం. నా ప్రాణాలకు ముప్పు ఎవరితో అంటే దోమలతో అంట. దోమలు పంపించి జైల్లో కుట్టిచ్చేస్తారని చెప్పని కుట్టించి చంపించేస్తారు. చంద్రబాబు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి, 5 వారాలు కంటి చుక్కలు వాడాలి. ఎల్వి ప్రసాద్ వైద్యులు రివ్యూ షెడ్యూల్. బరువు తగ్గారు, గుండె సమస్యలు పెరిగినాయి. ఎక్కడికి వెళ్ళినా అసలు అంబులెన్స్ ఉండాలి, పక్కన అంబులెన్స్ లేకుండా ఆయన వెళ్ళకూడదు. ఇది హైకోర్టుకి చంద్రబాబు తరపున ఇచ్చినటువంటి రిపోర్ట్లు, మెడికల్ రిపోర్ట్లు. చంద్రబాబుకి ఏసీ ఏర్పాటు చేయండి జైల్లో. ఈ డ్రామాలంటే, ఈ నాటకాలంటే ఈ కదా. ఈ నాటకాల డ్రామాలను వదిలేసి, ఎందుకంటే అసలు రాజకీయాల్లో డ్రామాలు చేయాలన్నా
నాటకాలు ఆడాలన్నా ఒకరోజేమో కుడి చేయి సంచిలో పెట్టాలన్నా ఇంకో రోజు ఎడం చేయి సంచిలో పెట్టాలన్నా మరి నిన్న ఎడం చేయి పెట్టాం కదా సంచిలో బాగోదేమో కుడి చేయి పెడితే అని చెప్పనే ఆలోచన కూడా లేకుండా జనాలు నేనేం చెప్పినా కూడా నమ్ముతారులే అని చెప్పి నాటకాలు ఆడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అనేది ప్రజలు మర్చిపోతారనుకున్నాడు చంద్రబాబు నాయుడు. హెలికాప్టర్ బద్దలైపోతే అంటే ఆ విండ్ షీల్డ్ దానికి ఉన్నటువంటి అద్దం బద్దలైపోతే మరి పైలట్లు ఎట్లా వెళ్ళారు అని ఒక తెలివిగల మంత్రి గారు అడుగుతాడు. ఆ మంత్రి గారు అడుగుతారు తెలివిగా, హెలికాప్టర్ విండ్ షీల్డ్ బద్దలైంది అంటున్నారు, మరి పైలట్లు ఎట్లా వెళ్ళారు? మామూలుగా అయితే 200 కిలోమీటర్లో 100 కిలోమీటర్లో స్పీడ్లో వెళ్తారు. దాన్ని నాటికల్ మైల్స్లో అనుకుంటే 80 90 నాటికల్ మైల్స్ లేకపోతే 100 నాటికల్ మైల్స్లోనే వెళ్తారేమో. మరి వేగంగా వెళ్తుంది కదా. రిపేర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? తక్కువ ఎత్తులో వెళ్తారు, కిందకి వెళ్తారు. కారు ఏదైనా రిపేర్ వచ్చింది అనుకో ఏం చేస్తారు? ఎవరన్నా డ్రైవర్ ఎట్టకొట్ట తాడు కట్టుకునో అది కట్టుకునో ఇది కట్టుకునో తోసుకుంటానో గుద్దుకుంటానో తోసుకుంటూ వెళ్తారు కదా నెట్టుకుంటా. మరి హెలికాప్టర్ రిపేర్ అయితే ఇవన్నీ ఎందుకు నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కానీ మీ మంత్రులందరూ కూడా మేము గట్టిగా అది ఏమాత్రం మీకు జ్ఞానం లేదా బుద్ధి లేదా అని అడుగుతున్నాను. హెలికాప్టర్లు విమానాలు ఎవరి పర్యవేక్షణలో ఎవరి నేతృత్వంలో ఎవరి కంట్రోల్లో నడుస్తాయి?